మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సి నోటిఫికేషన్‌కు మార్గం అయితే శుభమైందండి. డిఎస్సికి 20 లేదా 23వ తేదీన నోటిఫికేషన్ రానున్నట్లు మన ఆంధ్రజ్యోతి పేపర్‌లో వచ్చింది. ఈరోజు ఏ పేపర్‌లో ఏ న్యూస్ వచ్చిందన్నది పూర్తిగా చూద్దామండి. మరి మరి వర్గీకరణకు జై. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ అయితే జారీ అయిందండి. మరి అమల్లోకి వచ్చేసింది కూడా. కేబినెట్ తీర్మానించిన 2 రోజుల్లోనే గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. డిఎస్సి నోటిఫికేషన్కి అయితే మార్గం సుగమమైంది. 16,347 పోస్టుల భర్తీకి శ్రీకారం. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజులకు పరీక్షను అయితే నిర్వహిస్తున్నారండి. 45 రోజులకు. మరి వయో పరిమితిలోనూ కూడా అభ్యర్థులకు ఊరటను కలిగించారు. 42 సంవత్సరాలు ఏజ్ లిమిట్ నుంచి 44 ఏళ్లకు పెంచడం జరిగింది. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ కింద 2,260 పోస్టులకు విడుదల కానున్నటువంటి ప్రకటన అండి. పూర్తిగా చూద్దామండి. మరి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. దీనిపై ఆర్డినెన్స్ అయితే జారీ అయింది. మరి వీళ్ళని 3 కేటగిరీలో విభజించారు. దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు. మరి అదేవిధంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి మార్గం అయితే సుగమైంది. ఈ నెల 20 లేదా 23వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చేందుకు వీలుగా అయితే కసరత్తు అయితే జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కుల ఉపవర్గీకరణ ఆర్డినెన్స్ ముసాయిదాకు రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం అయితే తెలిపింది. మరి దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేస్తామని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది. దీనిని వెంటనే గవర్నర్ ఆమోదానికి అయితే పంపింది. మరి గురువారమే గవర్నర్ దీనిపై ఆమోద ముద్ర కూడా వేశారు. అదేవిధంగా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున వర్గీకరణను వెంటనే అమలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడినందున ఆర్డినెన్స్ జారీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో కూడా పేర్కొనడం జరిగిందండి. మరి దీని ప్రకారం గ్రూప్ 1 కేటగిరీకి చెందినటువంటి రెల్లి 12 ఉపకులాలకు 1%, గ్రూప్ 2 మాదిగ 18 ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3కు చెందినటువంటి మాల 29 ఉపకులాలకు 7.5% చొప్పున మొత్తం 15% రిజర్వేషన్లు అయితే కేటాయించారండి. ఈ రిజర్వేషన్ ప్రక్రియలో ఈ విధంగా ఈ రేషియోలో విభజించారు. 3 ఎస్సీ గ్రూపుల విషయంలో 200 రోస్టర్ పాయింట్ల విధానాన్ని కూడా అమలు చేస్తున్నట్టు తెలియజేశారండి. మరి అవలంబిస్తారు. ఈ విధానమే ఒక్కొక్కటి 1 నుంచి 100 సంఖ్యల్లో 2 సైకిళ్ళు అమలు చేయాలి. ఆర్డినెన్స్ జారీ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా బుధవారం సచివాలయానికి వచ్చి కృతజ్ఞతలు అయితే తెలిపారండి. ఇప్పుడు చూద్దామండి. డిఎస్సికి రెడీ. నిరుద్యోగులు ఎన్నాళ్ళుగా ఎదురు చూసినటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి వర్గీకరణ ఆర్డినెన్స్తో లైన్ క్లియర్ అయింది. నోటిఫికేషన్ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతుంది. మొత్తంగా ఇన్ని పోస్టులకు మరి చేపడతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీతో కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. డిఎస్సిపై సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ డిఎస్సిపై సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ నెల 20 లేదా 23 ఈ 2 రోజుల్లో మంచి రోజులు కావడంతో ఆ తేదీల్లోనే నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజుల తర్వాత పరీక్షలు జరుగుతాయి. గతంలోనూ జిల్లాల వారీగా పోస్టుల వివరాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కాగా ఇటీవల సృష్టించినటువంటి 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను మరో ప్రత్యేక డిఎస్సితో భర్తీ చేస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ నియామక పరీక్ష పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా వయోపరిమితి కూడా పెంచుతున్నారండి. డిఎస్సి అభ్యర్థులకు వయోపరిమితి సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ మరి జారీ చేశారండి. ప్రస్తుత గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు కాగా దానిని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు 44 ఏళ్ళకు పెంచారు. అది కూడా 2024 జూలై 1ని కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ఈ సడలింపు ఈ ఒక్క డిఎస్సికి మాత్రమే వర్తిస్తుంది అని తెలియజేశారు. మరి ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి 20, 23 తేదీల్లో మనకు నోటిఫికేషన్ రానుందండి. మరి మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మరి నోటిఫికేషన్ ఇచ్చిన అనంతరము 45 రోజులే అంటున్నారు కాబట్టి మరి చాలా వేగంగా గడిచిపోతాయి. ఎక్కువ మోడల్ పేపర్లతో ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే మరి మన డిఎస్సిలో ఒక్కొక్క మార్కు ఎంతో కీలకమన్నది మీ అందరికీ తెలిసిందే. 1 మార్కు రావాలంటే ఎన్ని పుస్తకాలు ఎంతసేపు చదివితే ఎక్కువ వస్తాయి అన్నది మీకు వదిలేస్తున్నాను. మరి హాఫ్ మార్కుల్లో
జాబులు పోయిన సంఘటనలు ఎన్నో చూసాము. మరి అలాంటి పేర్లలో మీ పేరు లేకుండా మరి మరి దిగ్విజయంగా మెరిట్ లిస్ట్లో ఉంటూ మంచి జాబ్ సాధించాలంటే ఇక్కడి నుంచి మేల్కొని మరి డిఎస్సి ప్రిపరేషన్ కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ హరి.